చరణ్ టీవీకి స్వాగతం. ఏసీబీకి చిక్కిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్. బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను విడిపించేందుకు 70,000 రూపాయలు లంచం అడగడంతో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ను సోమవారం అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మే నెలలో మిర్యాలగూడ నుంచి ఏపీకి పీడీఎస్సీ బియ్యాన్ని తరలిస్తున్న 2 లారీలతో పాటు ఒక కారును సివిల్ సప్లై శాఖ సీజ్ చేసింది. ఆ వాహనాలను విడిపించేందుకు పంచనామా రిపోర్టు ఇవ్వమని బాధితుడు డీటీ జావేద్ ను కోరగా ఆయన ₹1,00,000 డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో 70,000 రూపాయలు ఇవ్వాలని అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తనిఖీ చేసి డీటీని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు రిమాండ్కు తరలించారు.